హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ గ్రూప్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. దానికి సంబంధించినటువంటి ఇంకా మోర్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కింద యారో బటన్ కనిపిస్తుంది చూడండి. సో దీన్ని వచ్చేసి డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే సో చూడండి, ఇక్కడ ఫాంట్ డైలాగ్ బాక్స్ అయితే రావడం జరిగింది. దీని గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు టాపిక్లో. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అయితే నేను కొంత టెక్స్ట్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో చూడండి, పర్టికులర్ టెక్స్ట్కి మనకు నచ్చినటువంటి ఫాంట్ స్టైల్స్ అవన్నీ అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో కింద యారో కనపడుతుంది చూసారా, దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. లేదంటే కీబోర్డ్లో Ctrl+D ప్రెస్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ ఫాంట్ విజార్డ్ బాక్స్ రావడం అయితే జరుగుతుంది. మరి దీంట్లో ఏమి ఉంటాయంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, కాకపోతే కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫాంట్ పెట్టుకోవడం తెలుసు, అది ఇక్కడ ఉంది. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ పెట్టుకోవడం తెలుసు, ఇక్కడ ఉన్నాయి. ఫాంట్ సైజ్ పెట్టుకోవడం తెలుసు, ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఇంకేమున్నాయి ఇక్కడ అంటే అదిగో చూడండి, ఫాంట్ కలర్ ఇది తెలుసు కదా మనకు. ఈ పక్కకు వస్తే అండర్లైన్ స్టైల్స్ అని ఉన్నాయి. మామూలుగా మీరు ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ పెట్టుకుంటారు కదా, ఆ అండర్లైన్లోనే స్టైల్స్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే లైన్, డబుల్ లైన్, ఇట్లా చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన అండర్లైన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే అండర్లైన్ తీసుకుంటారో ఇక్కడ అండర్లైన్ కలర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అండర్లైన్ కలర్ అనేది తీసుకోండి. ఓకే, వచ్చిందా? ఆ అండర్లైన్ స్టైల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీరు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తారో ఇక్కడ కూడా ఉంటాయి. మోర్ అండర్లైన్స్కి వచ్చినప్పుడు ఇక్కడికే పరిగెత్తి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అండర్లైన్ స్టైల్స్ అయితే అప్లై చేస్తున్నాం. ఇప్పుడు అండర్లైన్ వద్దు తీసేయాలనుకుంటే మీరు నేరుగా అండర్లైన్ కలర్ ఆటోమేటిక్ తీసుకోండి. అండర్లైన్ వద్దు అనుకున్నప్పుడు నన్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే నాకు అండర్లైన్ అనేది అప్లై చేసుకోవాలి వర్డ్స్కి మాత్రమే, స్పేసెస్ కొద్ది, ఇక్కడ స్పేసులు ఉంటాయి కదా వాటికి కొద్ది, ఓన్లీ వర్డ్స్కి మాత్రమే అప్లై కావాలన్నప్పుడు ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేస్తే ఈ అండర్లైన్ స్టైల్స్లో వర్డ్స్ ఓన్లీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి వర్డ్స్కి మాత్రమే అండర్లైన్ రావడం జరిగింది. క్లియరా? ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, స్పేసెస్కి అయితే రాలేదన్నమాట. తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నన్ను అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే చూడండి సరిపోతుంది. సో బట్ జాగ్రత్తగా అయితే వినండి, మళ్ళీ వీటికి సంబంధించిన షార్ట్కట్ కీస్ అన్నీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మీకు ఒక డౌట్ ఏంటంటే నేను చెప్పడం, ఇక్కడ ఆల్రెడీ కొన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయి కదా, ఇట్లాంటివి ఇంకా డూప్లికేట్ కావాలంటే మనం ఏం చేస్తాం, షార్ట్కట్కి కాపీ Ctrl+C కదా, మళ్ళీ ఏం చేస్తాము పేస్ట్ Ctrl+V. ఓకే, సో ఇట్లా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్కి నాకు నచ్చినటువంటి ఫాంట్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ది వచ్చేసి స్ట్రైక్ త్రూ క్లిక్ చేసాము. ఇక్కడ ప్రివ్యూలో కూడా చూపిస్తుంది. జస్ట్ ఇది ఏంటంటే ఏదైనా అన్నెసెసరీగా ఉంది అనుకుంటే ఇట్లా స్ట్రైక్ అవుట్ చేసుకోవచ్చు. అందులో కూడా డబుల్ స్ట్రైక్ అవుట్ ఉంటుంది. డబుల్ స్ట్రైక్ త్రూ అంటే చూడండి, డబుల్ స్ట్రైక్ త్రూ వచ్చేస్తుంది ఇలా. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఇక్కడ క్లిక్ చేసి నేనేం చేస్తున్నానంటే షాడో పెడుతున్నా. షాడో అంటే ఏం లేదు, టెక్స్ట్ అంతా చూడండి ఇట్లా షాడో లాగా కనిపిస్తుంది. మీరు బాగా గమనిస్తే ఈ టెక్స్ట్కి చూస్తే షాడో అంటే నీడ్ అప్లై అయిందనమాట. తర్వాత ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ అవుట్లైన్ పెట్టుకున్నాం. చూడండి, ఓన్లీ అవుట్లైన్ స్టైల్లో మాత్రమే టెక్స్ట్ రావడం జరుగుతుంది. మరి ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఎంబాస్ అనేది పెట్టుకున్నాం. అక్కడ ఏమవుతుందంటే ఏదైనా లోగోస్ కానీ టెక్స్ట్ కానీ ఓకే అంటే ఉబ్బిపోయినట్టు కనిపించాలనుకుంటే బయటికి ఇట్లా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎన్గ్రేవ్ కూడా ఇట్లనే ఉంటుంది, కాకపోతే ఇది లోపల వైపుకి ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది టెక్స్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం.
మనము ఎంబాస్ ఎన్గ్రేవ్ అయిపోయింది. స్మాల్ క్యాప్స్ అని ఉంది. మామూలుగా మనం క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలనుకుంటే స్మాల్ క్యాప్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే వస్తాయి, కానీ చిన్నగా కనపడతాయి. మరి ఇది స్మాల్ లెటర్స్లోనే టైప్ చేసినాం కదా, మరి ఆల్ క్యాప్స్లోకి రావాలనుకుంటే ఏం చేస్తాము? ఆల్ క్యాప్స్. ఓకే, అన్ని క్యాపిటల్ లెటర్స్లో వచ్చేసినాయి. మీరు బాగా గమనించండి, మీ కీబోర్డ్ అనేది ఆఫ్లో ఉన్నా కూడా, ఇక్కడ మీ కీబోర్డ్ అనేది ఆఫ్లో ఉన్నా కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు కీబోర్డ్ క్యాప్స్ లాక్ ప్రెస్ చేస్తే అన్ని క్యాప్స్ లాక్ ఆన్ అవుతుంది కదా, ఆఫ్లో ఉన్నా కూడా ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్సే పడుతున్నాయి. కారణం ఏంటి అని అంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆన్లో ఉంది కాబట్టి. ఆ ఎఫెక్ట్ అనేది తీసేసినాం అనుకో మళ్ళీ మామూలు అవుతుంది. మీరు గమనించాలా, ఎందుకంటే మీకు డౌట్ ఇప్పుడు దీన్ని స్మాల్ లెటర్స్లో టైప్ చేసినాం, క్యాపిటల్ లెటర్స్లో రావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని. చేంజ్ కేసు వేరు, ఓకే, అది ఎఫెక్ట్ వేరు అనమాట. చేంజ్ కేస్ అనేది అప్పర్లో ఉన్నాడు స్మాల్లో ఉన్నాడు అప్పర్లోకి మార్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఓన్లీ స్మాల్లో ఉన్నదాన్ని క్యాపిటల్లోకి మార్చుకోవడానికి మాత్రమే ఎఫెక్ట్. అది మీరు గమనించండి. క్లియర్? సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్నీ తీసేయాలా అని అనుకుంటే గాన మీరు ఏం చేయొచ్చు? సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్కడి వరకు అయితే మనం అప్లై చేసినామో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి అన్ని టిక్ మార్కులు ఉన్నాయా? అదిగో తీసేస్తే అన్నీ ఇట్లా ఎగిరిపోతాయి. ఓకే, మరి ఇక్కడ ఓన్లీ ఎంబాస్ ఎన్గ్రేవ్ అనే దానికి మాత్రం ఫాంట్ కలర్ ఆటోమేటిక్ తీసుకోవాలా? అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ సూపర్ స్క్రిప్ట్ గురించి చెప్పాము. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ సెలెక్టెడ్ వర్డ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, పైకి వెళ్ళిపోతుంది ఇట్లా, అవునా? సో కిందికి రావాలనుకుంటే ఏం చేస్తాము? డైరెక్ట్గా అదిగో సబ్స్క్రిప్ట్. సేమ్ ఆప్షన్స్ ఇక్కడే వాడవచ్చు. మనం వద్దనుకుంటే వాటిని తీసేయచ్చు. రైట్, ఇవండి ఎఫెక్ట్స్. అయితే మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ట్రై చేయండి, ఇట్లా టెక్స్ట్ టైప్ చేసుకొని. ఓకేనా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే 1కి 10 సార్లు గుర్తుకుంటుంది. వినడం అనేది ఈజీగా ఉంటుంది. అబ్బా నాకు వచ్చిలే అనుకుంటే తర్వాత రాదు. కాబట్టి ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మీకు ఇంకొకటి చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ నేను నాకు నచ్చిన ఫాంట్ స్టైల్, సైజు ఇవన్నీ తీసుకొని ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ కొట్టినారనుకో, నెక్స్ట్ మీరు మీ కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు అవే వస్తాయి, విసిగిచ్చిపోతారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయాలంటే ఇక్కడ ఏమీ నొక్కొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేసుకున్నా. ఈ విధంగా నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఈ టెక్స్ట్కి స్పేస్ రావాలి, క్యారెక్టర్కి అదే ఇట్లా స్పేస్ ఇస్తున్నా. చూడు, మీరు గమనిస్తే కానీ ఇట్లా స్పేస్ ఇచ్చుకుంటూ పోతున్నా. అట్లా ఇవ్వాలంటే టైం పడుతుంది కదా. నాకు కావలసినంత క్యారెక్టర్కి స్పేస్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ గ్రూప్లో ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఫాంట్ ట్యాబ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ట్యాబ్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్యారెక్టర్ స్పేసింగ్ చూడండి, స్కేల్ ఉంది, స్పేసింగ్ ఉంది, పొజిషన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా? స్కేల్ మామూలుగా 100% ఉంది, దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. స్పేసింగ్, ఎక్స్పాండెడ్, కండెన్స్డ్ అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్పాండెడ్ అంటే ఏం లేదు, విడ్త్ ఇట్లా పెరుగుతుంది. కండెన్స్డ్ అంటే బిగుసుకుపోతుంది. ఎక్స్పాండెడ్ నొక్కినాం, ఎంత ఉంది ఇక్కడ? డిఫాల్ట్గా సైజ్ 1 పాయింట్ ఉంది కదా స్పేస్. ఈ పైది 2 బటన్లు ఉంటాయి, బాగా గమనించండి. పైదేమో ఇంక్రీజ్ బటన్, కిందదేమో డిక్రీజ్ బటన్. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇట్లా ఇక్కడ ప్రివ్యూలో కూడా మీరు చూసుకోవచ్చు. అట్లనే పట్టుకున్నాను నేను. అదే ఓకే బటన్ ప్రెస్ చేసి వచ్చిందా? క్యారెక్టర్కి స్పేసింగ్ తీసేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం? మనం నార్మల్ పెడతాం. అదే కండెన్స్డ్ అంటే ఏమవుతుందంటే ఇట్లా బిగుసుకుపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి తగ్గించేసినాం అనుకోండి, చూడండి, ఓకేనా, అంతా కూడా బిగిసిపోతుంది అనమాట. మళ్ళీ నార్మల్గా రావాలంటే నార్మల్ ఆప్షన్ తీసుకోండి. అట్లా క్యారెక్టర్కి స్పేసింగ్ మాత్రం రావాలనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పొజిషన్, రైజ్డ్, లోయర్డ్ అని ఉంటాయి. మీరు ఏదైనా పారాగ్రాఫ్స్ లేదంటే టెక్స్ట్ అనేది వాడుతున్నప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్స్ 2 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ
రైజ్డ్ అన్నామనుకో, ఇప్పుడు చూడండి 3 పాయింట్ ఉంది, ఎక్కువ తీసుకున్నాను అనుకో, ఈ పేరాగ్రాఫ్కి కొంచెం ఇట్లా చూడండి లైన్ స్పేస్ వచ్చేస్తుంది అన్నట్టు. లోయర్డ్ అంటే చూడండి పొజిషన్ లోయర్ అవుతుంది. కాబట్టి ఇదేం పెద్దగా మనకు అవసరం ఉండదు. జనరల్గా బుక్ బైండింగ్ ఇట్లాంటి వాళ్ళు చేసేకి కర్నింగ్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు క్యారెక్టర్ స్పేసింగ్ వరకు అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బట్ ఇందులో కూడా ప్రతి ఒక్క ఆప్షన్ అయితే తెలుసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఒకవేళ ప్రాక్టీస్ అనేది లేకపోతే సో మీరు ఫ్యూచర్లో ఓకే ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి లెటర్ తీసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అది ఎట్లయితే ఉందో అట్లా చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. నిపుణ టెక్నాలజీస్ వీడియోస్ ద్వారా అయితే మీరు ఖచ్చితంగా లాభం పొందినట్టయితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.